మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో 2026 మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గురువుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. సో మొత్తానికి 2026 మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అదృష్టం ఎటువంటి దురదృష్టం రెండు ఏ విధంగా వెంటాడుతాయి అంటారు, ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు మకర రాశి వాళ్ళకి? సో మకర రాశి వాళ్ళకి అదృష్టం దురదృష్టం అని అడిగారు. వీళ్ళకి దురదృష్టం అనేది లేదు, దురదృష్టం అనేది లేదు, ఓన్లీ అదృష్టమే ఉంది. దీన్ని ఎన్కాష్ చేసుకోవటం వీళ్ళ చేతుల్లో ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి దుర్భిక్షం. వర్క్ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉంటే మనిషి సాధించలేనిది అనేది ఏమి ఉండదు. ఈ మకర రాశి నా రాశే కాబట్టి ఉదయం లేచిన కానీ 10 సార్లు తిరగదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, కూర్చోరు, ఈ పని ఆ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు స్థిమితంగా ఉండరు, పక్కన వాళ్ళు ఉంచారు. ఈ డైలాగులు ఎవరో చెప్పడం మా మిస్సెస్ చెబుతుంటుంది. పొద్దున్న లెగుతావు, యోగా చేస్తాం, మెడిటేషన్ అటు పోతావు ఇటు పోతావు, అసలు ఏంటి అన్నం కూడా తినవు, ఫోన్లు చూసుకుంటా కూర్చుంటాం, ఈ టైపు నయం కాదండి, అందరూ అంతే ఉంటారు. మేము మకర రాశి వాళ్ళ రీసెర్చ్ గ్రూప్ అవుతుంది. అందులో అమెరికా నుంచి, యూకే నుంచి కొంతమంది ఇక్కడ వాళ్ళు, బెంగళూరులో వాళ్ళు, నాకు క్లోజ్ వాళ్ళు, నాకు ఎక్స్ కొలీగ్స్, ఒక మకర రాశి ఎవరెవరు ఉన్నారో ఒక రీసెర్చ్ దాదాపు 8-9 మంది ఉన్నారు. వాళ్ళకి జ్యోతిష్యం కూడా వచ్చు, నా దగ్గర నేర్చుకున్నారు. రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అసలు ఏంటి ఎలా ఉంది, రకరకాల సబ్జెక్టులు థీరీలు అన్నీ తీసుకొని దీని మీద తెగ రీసెర్చ్ చేసేస్తూ ఉంటారు అనమాట. మకర రాశి గురించి చెప్పాలంటే 2 hours ఇక్కడే మాట్లాడవచ్చు. సో ఒకసారి నా జాతకం కూడా వాళ్ళు చూసి నాకు ఇది జరుగుతుంది వాళ్ళు చెప్తూ ఉంటారు. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈ ప్రెషర్స్ నాలెడ్జ్ అందరికి చేరటం చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా ఎవరు అమెరికా నుంచి ఫోన్ పెట్టారు, ఏమంటే మీరు రీసెర్చ్ గ్రూప్ ఉందన్నారు కదా, నేను కూడా అందులో జాయిన్ అవుతానండి, వాలంటరీగా కంట్రిబ్యూట్ చేస్తానని చెప్పేసి. కానీ ఏంటంటే ఉన్న రీసెర్చ్ గ్రూప్ ఆల్రెడీ 2 years మించి ఉన్నారు, సీనియర్స్ అయిపోయి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళకి మళ్ళీ అడ్జస్ట్ అవ్వదని చెప్పేసి ఆపుకొని ఉన్నాను, చూద్దాం. బట్ ఇన్ సమరీ, అదృష్టవంతమైన రాశులు ఏదైనా ఉందంటే మకర రాశి. టాప్ 4 రాశులు ఒక రాశి మకర రాశి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే చెప్పాను, ఈ రాబోయే ఇయర్ ఇంకా బాగుంటుంది. సో అంతకుముందు ఏలినాటి శనిలోంచి బయటపడి 2024 నుంచి 2025 సంవత్సరంలో 2024 సంవత్సరం ఏలినాటి శని ప్రభావంతో స్లోగా ఉండి 25వ సంవత్సరంలో వీళ్ళకి దాదాపు ఏలినాటి శని అంత అయిపోయేసి స్లోగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి అంతకుముందు చేసిన అప్పులు అవన్నీ నుంచి తట్టుకొని తేరుకొని బయటకు వస్తూ ఉన్నారు. సో ఈ 25లో జనరల్గా 25వ ఇయర్, ఈ ఇయర్కి నాయకత్వ లక్షణాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ధైర్యంగా ఉంటారు. కొత్త ఆపర్చునిటీస్, కొత్త ప్రాజెక్టులు, కొత్త బిజినెస్లు, కొత్త వాళ్ళతో పరిచయాలు, కొత్త నెట్వర్క్లు అన్నీ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరు, ఈ రాశి వాళ్ళని కాదు. అయితే ఇలాంటి సందర్భంలో న్యాచురల్గా ఫ్లోరిష్ ఉన్న ఈ టైంలో మకర రాశి వాళ్ళు నక్కతోకం తొక్కినట్లే. ఎందుకంటే వీళ్ళకి అన్ని గ్రహాలు బాగున్నాయి. ఎవరికైనా ఏంటంటే అన్నీ బాగున్నాయి, బాగలేదంటే నేను ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయమని చాలామంది చెప్తూ ఉన్నాను. చాలామంది కాల్ కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే మనం చెప్పుకుంటే చాలా పెద్దదైపోతుంది. మీ ఆబ్లిగేషన్ ఒక జాబ్ చేయటం, భార్య పిల్లలతో ఉండటం కాదు. దేర్ ఆర్ మచ్ మోర్ బిగ్గర్ ఆబ్లిగేషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి పితృశాపాలు, స్త్రీ శాపాలు, తర్వాత వివాహ దోషాలు, కాలసర్ప దోషాలు, ఇవన్నీ తీసుకోవాలి. అవన్నీ ఏమవుతుందంటేనండి, వీళ్ళు ఇండిపెండెంట్గా 35 to 40 years వచ్చినప్పుడు హ్యాండిల్ చేసిన, అందులోనూ గ్రోత్ తెచ్చి ఈ టైంలో స్టాగ్నేటెడ్ లేదంటే మళ్ళీ డౌన్ అయిపోతుంటే దే ఫర్గట్ దేర్ యాన్సిస్టర్స్ రిచువల్స్. మనకి ఆ కాంతారా మూవీలో ఫస్ట్ చూపించేది అదే కదా, హోల్ థీమ్ అంతా అదే. వెన్ యూ ఫర్గట్ యువర్ యాన్సిస్టర్స్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరు నుంచి వచ్చారు, అవన్నీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా, చదువు ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఆల్రెడీ మేనేజరు సార్ అని పిలుస్తారు. ఈ టైంలో వాళ్ళని మర్చిపోతే ఎలా? అందుకని క్రైసిస్ని క్రియేట్ చేస్తారు. మనం సైన్స్లో దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ ఇచ్చి వదిలేస్తాం. కానీ జ్యోతిష శాస్త్రం అలా కాదు, దాన్ని అధిగమించి ముందుకు పోవాలి. దాన్ని డయాగ్నోసిస్ చేసి పట్టుకోగలిగిందే ఒక బ్యూటిఫుల్ సైన్స్, జ్యోతిష సైన్స్ బియాండ్ సైన్స్. వాళ్ళు అక్కడ తాగిపోరు, మనం అక్కడికి వెళ్ళిపోయి ముందుకు 10 గంటలకు వెళ్ళిపోతాం అనమాట. ఇలాంటి మకర రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ఖచ్చితంగా తేలుతారు. ఇన్ కేసు ఎవరికన్నా ఫీల్ అయితే టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, సమయం లేదు మిత్రమా, జీవితం ఏదైనా సాధించుకోవాలంటే ఇప్పుడు ఈ టైంని వదులుకుంటే మళ్ళీ మీకు ఇలాంటి బ్యూటిఫుల్ టైం 30 years తర్వాతే వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇదే ప్లేస్కి మళ్ళీ ఏలినాటి శని వచ్చి దాని తర్వాత వచ్చి మళ్ళీ ఎప్పుడు వస్తుందండి, అందులో వీళ్ళకి చెప్తాను ఇన్ డీటెయిల్స్ ఎలా ఉంటుంది అనేది. ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి జా, జీ, జూ, జో, జే, కా, గా, గి అనే లెటర్స్ కూడా ఇందులో ఉంటాయి. చాలా పాపులర్ పేర్లు గీత, గాయత్రి, జ్యోతి, చాలామంది పేర్లు, జ్యోత్స్న, చాలామంది పేర్లు అంతా ఇందులో చాలా పాపులర్ పేర్లు కూడా ఉంటారు. ఇందులో మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి
4 గ్రహాలు మనం మేజర్గా పరిగణనలోకి తీసుకుంటాం. శని, గురు, రాహు, కేతులు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి 3వ స్థానంలో శని ఉన్నారు. 3వ స్థానంలో శని ఉంటే స్థాన అర్ధ భృత్యాధికం అంటారు. ఒక చిన్న వర్డ్ స్థాన అర్ధ భృత్యాధికం. స్థానం అంటే స్టేటస్ పెరుగుతుంది, వృత్తి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, తర్వాత అర్థం అంటే ధన ప్రవాహం వస్తుంది, తర్వాత వృత్తి అంటే సర్వెంట్స్ కూడా వస్తారు వీళ్ళకి ఈ టైంలో. అప్పటిదాకా అందరిని పీకేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు వీళ్ళకి. ఎక్కడ అర్థం ఉంటుందో అక్కడ చీమలు వచ్చినట్లు అందరూ వస్తారని చెప్పేసి మనకు సుమతి శతకంలో ఇక్కడ చదువుకుంటాం. అందుకని వీళ్ళకి గుడ్ టైం ఉంది కాబట్టి అందరూ మళ్ళీ లవ్గా ప్యార్గా సార్ అంటూ వచ్చేసి వస్తారు. టైం వీళ్ళకి మంచిది. ప్రస్తుతం గురువు వీళ్ళకి జూన్ వరకు 6వ ఇంట్లో ఉండి కొంచెం ధనం విషయంలో అనుకున్న పనుల్లో పర్టికులర్గా బ్యాంకింగ్ వీటికి సంబంధించి స్లోగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది కొంచెం ఆగుతాయి. వీళ్ళకి ఆ విషయంలో స్లోగా ఉంది ప్రస్తుతానికి. 2వ ఇంట్లో రాహు ఉండటంతో ధనం విశేషంగా తీసుకొని వస్తుంటుంది. 8వ ఇంట్లో కేతు ఉండటంతో బాడీగా పెయిన్స్ ఉండటం, అలసట ఉండటం, దాని ఏదో వీళ్ళు మామూలుగానే జనరల్గా అటు ఇటు తెగ తిరిగేస్తుంటారు. ఈ టైంలో డబల్ తిరిగేస్తారు. అలా ఉంటుంది వీళ్ళ ప్రస్తుతానికి సిచ్యువేషన్. గురువు వీళ్ళకి 6వ ప్లేస్లో ఉండటం ఏమవుతుంది? ధారాపుత్ర విరోధచ్చ. కొన్ని విషయాలు పిల్లలతోటి భార్యలతో గొడవలు పడుతూ స్వస్థనే కలహం, తన సొంత వాళ్ళతో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు. బట్ వీళ్ళకి ఖచ్చితంగా చోర అగ్ని నృప భీతిచ్చ. ఈ టైంలో వీళ్ళకి దొంగలు పట్టడం, గొలుసులు ఏమైనా జ్యువెలరీ ఎత్తుకొని పోవటము, అనవసరమైన బాస్ నుంచి ఒక భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ఇది పెద్ద వీళ్ళకి ఇంపార్టెంట్ కాదు. అయితే ఇదే గురువు జూన్ తర్వాత మారటంతో సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన గురువు లేదంటే తటస్థమైన రిజల్ట్ ఇచ్చిన గురువు ఏమవుతుందంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య, గాత్ర పోషణ, అభీష్ట కార్య సిద్ధిచ్చ సప్తమే భవేత్. గురువు 6వ ఇంట్లో గురువు అంటే ఏమవుతుందంటే రాజదర్శనం, హయ్యర్ అఫీషియల్ని కలవటం, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటం, పెద్దవాళ్ళని కలగటం, ఆరోగ్యంగా ఉండటం, గాంభీర్య, గాత్ర పోషణ, బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఇష్ట కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనకి జూన్ తర్వాత గురువు మారుతుంటే భోగం అంటే ఏంటంటే ప్లేజర్స్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ వీళ్ళకి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పటిదాకా కష్టపడిన పోయి రిలాక్స్ అయ్యి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసే టైం అయితే వీళ్ళకి వచ్చేసిందని గమనించుకోవాలి. 2వది ఎలా అంటే మనకి వీళ్ళకి శని 3వ స్థానంలో ఉండటంతో ఏంటి ఎలా అంటే స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాది సిద్ధికృత్. అంతేకాకుండా స్వస్థానం ప్రాప్తి, ఆరోగ్యం, రవిపుత్ర తృతీయగే. ఏమవుతుందంటే ఇందులో స్త్రీల సంభోగం, మనసు సౌఖ్యంగా ఉంటుంది. అంటే ఆపోజిట్ వాళ్ళతో కలవటం, జెంట్స్ అయితే లేడీస్ అయితే కలవటం, వాళ్ళతో చక్కగా మాట్లాడటం, అప్పటిదాకా ఉన్న సమస్యలు పోవటం, ఈ కోర్టు కేసులు అవి ఇవి ఏమైనా ఉంటే అవన్నీ సమస్య చేసి డైవర్స్లు అంతా ఒక మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైనా పని చేస్తే పట్టు వదలకుండా లాగించుకుంటారు. స్వస్థాన ప్రాప్తి, ఇంతకుముందు కార్లు అమ్ముకున్న వాళ్ళు, బంగ్లాలు అమ్ముకున్న వాళ్ళు, ఏలినా శని ప్రభావంతో పొజిషన్ పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక స్వస్థాన ప్రాప్తి అని చెప్తారు. ఇది శని వచ్చే ఆల్మోస్ట్ 1.5 year 1 year 8 months శని వీళ్ళకి చాలా సఖ్యత వస్తుంది. ఇప్పుడే కాదండి, నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళకి బాగుంటుంది శని వల్ల. స్త్రీ సౌఖ్యం, యాత్రలు చేస్తారు అని చెప్తారు. సో ఇప్పుడు మనకి జూన్ వరకు గురువు సపోర్ట్ ఇవ్వన, తర్వాత గురువు సపోర్ట్ ఇచ్చి, శని సపోర్ట్ ఇచ్చి, అందులో రాహు 2వ స్థానంలో ఉండటంతో సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం, వినోదం చ ధనస్థానిగే ఫణి అంటారు. అంటే 2వ స్థానంలో వీళ్ళకి జన్మరాశి నుంచి రాహు ఉండటంతో ఏమవుతుందంటే సౌభాగ్యం అంటే ఏమంటారు, లక్. తర్వాత ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగటం, ఇప్పటిదాకా లేని ఒక స్టేటస్ సింబల్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది. మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం పౌరుషంగా, కఠినంగా మాట్లాడాల్సిన అవసరం, మాట్లాడుతూ ఉంటారు. మీ ఇళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాట్లాడేది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఓవర్ అంబిషన్తో మాట్లాడి కొంచెం హంబుల్గా మాట్లాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఇది గమనించుకోవాలి. ఇది నాకు కూడా అప్లై అవుతుంది. ఈ మధ్య టూ మచ్ కాల్స్ వస్తున్నాయండి. ఒకసారి భయం వేస్తుంది, ఒకరిని మాట్లాడేస్తే, ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అని చేస్తారు. వర్క్ చేయరు కదండి, కొంతమంది డబ్బులు కూడా చేసేస్తారు. ఒకసారి పీక్ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేసి ఎక్కువ కాల్స్ వచ్చేస్తాయి. ఆ టెన్షన్లో ఒకసారి నేను గట్టిగా మాట్లాడతానేమో, అందులో రాహు నా ఈ ప్లేస్లో ఉన్నాడని చెప్పేసి నేను మాట్లాడటం తగ్గించేసి వాట్సాప్లో చేసి చేపిస్తూ ఉంటాను నేను. అందుకని ఇది అందరికీ అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ మీ కూడా. సో ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్గా ఉన్న రాసుల్లో మకర రాశి వాళ్ళది ఒకటి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో మరి ఎటువంటి పరిహారాలు, ఇంత బాగుంది మరి రాశికి 2026లో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇది ఎలా మెయింటైన్ అవుతుంది? వీళ్ళకి గణపతి, లక్ష్మీ గణపతిని ఎక్కువగా ప్రార్థన చేయటం,
ధనాకర్షణకి జనాకర్షణకి సంబంధించి లక్ష్మీ గణపతికి సంబంధించిన హోమం ఉంటుంది. దానితో పాటు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్కాష్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైనా బ్లాక్ అయ్యి ఉంటే చూపించుకోండి. శాపాలు ఏమైనా ఉంటే రిమూవ్ క్లీన్ చేయించేసేసుకోండి. అవి పెద్ద ఖర్చు కూడా కాదు. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నేను ఎన్ఆర్ఎల్కి కానీ ఎంతోమందికి చేయించేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మీకు ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఇమీడియట్గా చేయించుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ వెల్ సెటిల్డ్లో ఉంటారు, లేదంటే అది వేరే విషయం. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉంటారు, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. కొంచెం డబ్బులు పెట్టి ఇవి చేయించుకుంటే లైఫ్ అనేది 10 అంతల ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటు ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. తిరునల్లారు పర్టికులర్గా వీళ్ళకి ఏలినాటి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇంకా ఇంప్రెషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తిరునల్లారు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. వీళ్ళకి కోటప్పకొండ ఒకసారి దర్శనం చేసుకుంటే గుంటూరు దగ్గర, అక్కడ దక్షిణామూర్తి అవతారం, చాలా పవర్ఫుల్ హోమం కూడా చేస్తారు. చాలామంది క్లయింట్లు నేను అక్కడ పంపిస్తూ ఉంటాను. గురువు బాగలేని వాళ్ళు, ఎస్పెషల్లీ అకాడమిక్స్లో వీక్గా ఉన్నవాళ్ళు అక్కడ ప్రదక్షిణాలు చేయటం, కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా పర్సన్ పర్టికులర్గా ఎవరైతే మా నేటివ్ ప్లేస్ కూడా అక్కడే, అక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క దక్షిణామూర్తి కృపతో వాళ్ళకి విశేషమైన జ్ఞానము, ధనము, గౌరవ ప్రతిష్టలు అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో పర్టికులర్గా ఈ రాశి వాళ్ళకి గురు జూన్ వరకు బాగలేరు కాబట్టి అవి చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.